ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ చేశావు నువ్వు. పైకి మంచిదానిలా నటిస్తూ లోపల పెద్ద దుర్మార్గం దాచుకున్నావు. లేదండి, నిజంగా నాకు తెలీదు. వీడిలాంటి చెడ్డవాడని నాకు అస్సలు తెలీదు. వీడి దుర్మార్గాలు తెలిసిన వెంటనే ఈ పెళ్లి ఆపేయమని చెప్పాలని నేను మీ ఇంటికి వచ్చానండి. నువ్వు చెప్పకపోయినా ఈ పెళ్లి జరిగేది కాదు కృష్ణమ్మ. అది కాదండి. అగో 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 అగో, మేం బిజినెస్ లో జనాన్ని ఆకర్షించడానికి ఎన్నో మాటలు చెప్తాం. నువ్వు మమ్మల్ని ఆకర్షించడానికి చాలా మాటలు చెప్పావు. కానీ జనానికి మేం చెప్పే మాటల్లో నమ్మకం ఉంటుంది, కానీ నువ్వు నాకు చెప్పిన మాటల్లో మోసం ఉంది. అసలు మీరందరూ మాకు పరిచయం కాకపోయినా బాగుండేది, ఈ పెళ్లి కుదరకపోయినా బాగుండేది. మా కాంధన ముందు మమ్మల్ని తల ఉంచుకునేలా చేశాడు. ఆపండి ఆపండి ఆపండి. అనవసరంగా చిన్నదాన్ని పెద్దదిగా మార్చకండి. అయినా మనకు అవసరమేంటక్క? వీళ్ళే మన కాలబేరానికి వస్తారు. పదక్క. నోర్ మొయ్యరా, మొయ్యరా, మొయ్యరా. నువ్వు ఇలాంటి వాడివని తెలియక నేను అన్యాయంగా అరుంధతి గొంతు కోసేశాన్రా. తన జీవితాన్ని నాశనం చేసింది చాలక కైలాష్ గారిని బెదిరిస్తున్నావా? అది బాగా చేసావురా, నాకు బాగా బుద్ధి చెప్పావు. నా తోడ పుట్టకపోయినా నిన్ను నా సొంత తమ్ముడివని నెత్తిన పెట్టుకొని మోసినందుకు మోడు పగిలిలా కొట్టావు. మన కుటుంబాన్ని వీళ్ల కుటుంబాన్ని వీధిలోకి రాగావు. లేదక్క, నేనేం తప్పు చేయలేదు. ఇదిగో ఏనే. వద్దు వద్దు వద్దు, నువ్వేం చెప్పకు. ఎవరైనా ఏడిస్తే మన కోసం ఏడవాలి, మన వల్ల ఏడవద్దురా. కానీ నీ వల్ల ఊరందరూ మనల్ని చూసి నవ్వేలా చేశావు. మన వల్ల వీళ్ళందరూ ఏడ్చేలా చేశావు. అసలు నువ్వు నా తమ్ముడు ఎలా అయ్యావురా? బాగా నటిస్తున్నారు కృష్ణమ్మ. అక్క తమ్ముళ్ళిద్దరూ చాలా బాగా నటిస్తున్నారు. కైలాష్ గారు, నా కూతుర్ని మోసం చేసిన తమ్ముడు మమ్మల్ని నమ్మించాలని చూసిన అక్క. లేదండి, దయచేసి మీరలా మాట్లాడకండి. నేను నిజంగానే ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిస్తాను. అయితే నా కూతుర్ని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తానా? అదేంటండి, పెళ్లి చేయకపోతే వీడి వల్ల నెల తప్పినా అరుంధతికి న్యాయం ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు కూడా మేము నీ మాటలు నమ్ముతామని ఎలా అనుకుంటున్నావు? అది కాదండి, ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి. ఛీ, మాట్లాడుకో. నిన్ను నమ్మడం వల్ల ఇదంతా జరిగింది. ఈ ఊళ్ళో జనం నీ గురించి చాలా గొప్పగా చెప్పడం వల్ల, నీ మంచితనాన్ని పొగడ్డం వల్ల నిన్ను నమ్మాను. కానీ ఆ నమ్మకంతోనే నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు మీరు. వద్దండి, మీరలా అనుకోవద్దు. జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి క్షమించండి. ఒక్కసారి నా కూతుర్ని చూడు. ఇప్పుడు తనని నేనేం చేయాలి? ఈ కొండ మించి తోసేయాలా? ఉరివేసి చంపాలా? అయ్యో, అంత మాట మాట్లాడకండి. నా కూతురు కడుపుతో ఉందని తెలిసిన తర్వాత కూడా నేను ఎలాగో నా బాధను దాచుకొని ఈ ఎదవకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ వీడింత దుర్మార్గుడని తెలిసిన తర్వాత కూడా నా బంగారు తల్లిని వీడికిచ్చి ఎలా పెళ్లి చేయను? హే, పెళ్లి చేయకపోతే నీ దగ్గర ఉంచుకోవయ్యా.
ఇదేదో పెద్ద దారుణం. ప్రపంచంలో నేను ఒక్కనే దుర్మార్గునన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఇంతకంటే దారుణాలు జరుగుతున్నాయి. నాకంటే పెద్ద దుర్మార్గులు ఉన్నారు. అయినా నేను తప్పు చేసింది నీ కూతురు చేయలేదా? నీ కూతురు చేయలేదా? నీ కూతురు చేయలేదా? అప్పుడు అలా నీ కూతురు ముందుకు రావడం వల్లే ఇదంతా జరిగింది. రేయ్, నా కూతురు అంటావురా నువ్వు? నా కూతురు అంటావురా నువ్వు? అన్నయ్య, నాన్న లేవండి నాన్న. బాబాయ్ బాబాయ్, నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్దాం బాబాయ్. త్వరగా అంబులెన్స్ పిలిపించండి బాబాయ్. అలాగేనమ్మా. నాన్న. అమ్మా అరుంధతి, వద్దమ్మా, నేనిక బ్రతకడం కష్టమమ్మా. నాన్న వద్దు నాన్న, మీరలా అనకండి. నా మాట వినమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించమ్మా. నాన్న అలా అనకండి నాన్న, నన్ను వదిలి వెళ్ళకండి నాన్న, నన్ను వదిలి వెళ్ళకండి. కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో అరుంధతి, నువ్వు ఎప్పటికీ ఈ కృష్ణ తులసి కుటుంబాన్ని నమ్మొద్దు. నమ్మకమ్మా.